పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయి కాబట్టి ఇంకా ఏం టిఫిన్స్ పెట్టాలి, ఏం స్నాక్స్ పెట్టాలి అని సో వి ఆల్ నో కిడ్స్ కి కుకీస్ అంటే చాలా ఇష్టం. సో వై డోంట్ వి ట్రై హెల్దీ అండ్ ఈజీ కుకీ రెసిపీ. సో కుకీస్ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బాలామృతం. మనకి కిడ్స్కి రేషన్లో ఇస్తారు. అది బాలామృతం ఒక 1 కప్ తీసుకోండి. అండ్ గీ ఒక 3 to 4 స్పూన్స్, షుగర్ ఒక 1/2 కప్, బెల్లం కూడా ఒక 1/2 కప్ తీసుకోండి. మొత్తం షుగర్ అంటే మళ్ళీ దగ్గది వచ్చేస్తుంది కదా, సో అందుకని. అండ్ ఆయిల్ కూడా ఒక 1 కప్ తీసుకోండి. వీట్ ఫ్లోర్ అండి, గోధుమ పిండి అదొక 1/2 కప్. అండ్ బేకింగ్ సోడా కొంచెం స్మూత్గా రావడానికి అంతే, జస్ట్ ఒక 1/2 స్పూన్ పించ్ అంతే. అండ్ బాదం, కాజు, పిస్తా అవి కూడా ఒక 10 ఇంచ్ తీసుకోండి. పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ ఒక స్పూన్ ఎలాచీ పౌడర్ కూడా తీసుకోండి. అండ్ శాన్ కూడా తీసుకోండి పాన్లో వేయడానికి. ఇలాచీ ఆప్షనల్. మిక్సర్ జార్లో బాలామృతం, బెల్లం, షుగర్ అండ్ 1/2 స్పూన్ బేకింగ్ సోడా అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసి మొత్తం ఫైన్ పౌడర్లా మిక్స్ చేసేయండి. చిన్నప్పుడు మనం తిన్న ఫుడ్స్కి ఇప్పుడు వీళ్ళు తింటున్న ఫుడ్స్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. యాక్చువల్గా నేను అసలు షుగర్ ప్రిఫర్ చేయను, బట్ ఇందులో యూజ్ చేయాల్సి వచ్చింది. చూస్తున్నారుగా ఫైన్ పౌడర్ ప్రిపేర్ అయింది. నౌ అదంతా ఒక బేసిన్లో వేసుకొని కొంచెం గీ అండ్ ఆయిల్ కూడా కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా యూజ్ చేస్తూ ఉండండి, మిక్స్ చేస్తూ ఉండండి. మేక్ షూర్ దట్ దే ఆర్ నో లంప్స్ ఫార్మ్డ్. కన్సిస్టెన్సీని కొంచెం ఈవెన్ చేసుకోవడానికి యూజ్ సమ్ వీట్ ఫ్లోర్. ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్నాం కదా, అది కొంచెం కొంచెం కలుపుతూ మిక్స్ చేయండి. మనం చేస్తున్న మిక్చర్ ఎలా రావాలంటే చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా అవ్వాలి. నేను ప్రిపేర్ చేసిన కన్సిస్టెన్సీ చూసారు కదా, ఆ కన్సిస్టెన్సీలో రావాలి. మీన్వైల్ మీరు పాన్లోనే శాండ్ వేసి ఒక 20 minutes వరకు ప్రీహీట్ చేయండి, సిమ్లో పెట్టి, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఈ శాండ్ హీట్ అయ్యేలోపు మనకు ఇంకొక పని ఉంది. మనం మిక్స్ చేసిన డవ్ ఉంది కదా, ఆ డవ్ని చిన్న బాల్స్ కింద చేసుకొని మనం ఏ ప్లేట్లో అయితే ప్రిపేర్ చేయబోతామో ఆ ప్లేట్కి కొంచెం గీ స్ప్రెడ్ చేసి హ్యాండ్ మీద బాల్స్ పెట్టుకొని కొంచెం ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్గా కుకీ షేప్లో వచ్చేస్తుంది. మీరు చూస్తున్నారు కదా, అవి హ్యాండ్ మీద పెట్టి చేసినవి. లేదంటే కుకీ కట్టర్ ఉంటే కుకీ కట్టర్తో చేయొచ్చు, యువర్ విష్ అండి. అండ్ ఆ మీదన బాదం, కాజు ఉన్నాయి కదా, అవి చిన్న పీసెస్ కింద కట్ చేసి గుచ్చి పెట్టండి. ఆల్రెడీ ప్రీహీట్ అయ్యి ఉంది కదా, దానిలోనే ఆ ప్లేట్ పెట్టి ఉంచితే ఒక 30 to 40 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అవి బేక్ అయిపోయి ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, నాకు ఫస్ట్ టైం, సో అందువల్ల నేను అవి తిప్పుదాం కదా అనుకున్నాను, కానీ అవ్వలేదు, బ్రేక్ అయిపోయాయి. అంటే చాలా స్మూత్, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సో కూల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అవి కలర్ చేంజ్ అయిపోయాయి. సో యాజ్ యూ సీ, అవి చూసారు కదా, షేడ్ బ్రౌన్ షేడ్లోకి టేస్ట్ మాత్రం అబ్బబ్బా ఒక లెవెల్లో ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.